హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ మలిద ముద్దలు తెలిసి ఉండొచ్చు. ఇవాళ మనం టేస్టీ అండ్ హెల్దీ రాగి ముద్దలు ఎట్లా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ రాగి పిండిని జల్లడబట్టండి, ఎందుకంటే మన పురుగులు ఉంటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ పెట్టి కొంచెం ఉప్పేసి వాటర్ వేడి చేసుకోండి. ఇప్పుడు మనం జల్లడబట్టుకున్న రాగి పిండి ఉంది కదా, అందులో ఈ వేడి వాటర్ వేసుకొని మంచిగా కలపండి. సేమ్ మనం చపాతీ పిండి ఎట్లా కలుపుతామో అట్లా కలపండి, కాకపోతే కొంచెం మెత్తగా కలుపుకోవాలంతే. ఇప్పుడు చపాతీలు చేసే పీట ఉంటుంది కదా, దానిపైన పొడిపిండి వేసుకొని మంచిగా మా మమ్మీ ఎట్లా చూపిస్తుందో అట్లా తాల్చుకోండి. సేమ్ మనం రొట్టెలు ఎట్లా చేస్తామో చేతులతోని ప్రెస్ చేసుకుంటా సేమ్ అట్లనే చేయాలి. మధ్యలో ఏమైనా క్రాక్స్ వస్తే కొంచెం ఇట్లా వాటర్ అద్దుకుంటా చేయాలి, అట్లయితే ఏం క్రాక్స్ రావు. ఈ రెసిపీ చాలా హెల్దీ, ఇంకా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పైన మనం చేసుకున్న రొట్టె ఉంది కదా, అది వేసేసేయండి. కొంచెం నీళ్ళు అద్దుకుంటానే వేయించాలి, ఆయిల్ ఏం వేయొద్దు. మంచిగా 2 సైడ్స్ కాల్చుకోవాలి, ఆయిల్ ఏమి వేయకుండా కొంచెం కొంచెం వాటర్ అద్దుకుంటే ఏం చేయాలి, అట్లా మా మమ్మీ తిప్పుతున్నాడు అట్లా తిప్పండి. ఆ తర్వాత బెల్లం తీసుకొని కట్ చేసుకొని ఇట్లా చిన్న చిన్నగా చేసేయండి, మొత్తం చిన్నగా పౌడర్ లాగా ఉండాలి. ఇప్పుడు మనం చేసుకున్న రాగి రొట్టె ఉంది కదా, దాన్ని మొత్తం చిన్న చిన్న పీసెస్గా చేసుకొని బెల్లం లేసి మంచిగా కలపాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ రొట్టెలు వేడిగా ఉన్నప్పుడే కలపాలి, ఎందుకంటే ఆ వేడి మీదనే బెల్లం అనేది కరిగి మంచిగా ముద్దల్లాగా అవుతుంది అనమాట. అంతే గైస్, ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, ఇట్లా ముద్దలు కట్టేసుకుంటే అయిపోతుంది లడ్డూల్లాగా. రాగి పిండిలో మంచి ఫైబర్ ఉంటుంది అండ్ బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది, కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిది. మీరు ఇప్పటి నుంచి ఏమైనా స్వీట్స్ చేసుకున్నా కూడా షుగర్ అవాయిడ్ చేసి ఇట్లా బెల్లంతో చేసుకోండి, ఎందుకంటే హెల్త్కి మంచిది. ఎప్పుడు గోధుమ పిండితోనే కాకుండా ఇట్లా హెల్తీగా రాగి పిండితో కూడా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రోజుకొకటి తినండి, ఇంకా సెట్. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది గైస్. యాక్చువల్గా ఈ రెసిపీ నాకు మా కజిన్ పంపింది అనమాట, ఇట్లా చెయ్యి మలిద ముద్దలు చేయమని పంపింది. సో నేను ఇంకా హెల్తీగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇట్లా రాగి పిండితో చేసినాం అనమాట. మీకు ఇంకా ఇట్లాంటి హెల్తీ స్నాక్స్ డిఫరెంట్గా ఏమైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్ బాయ్.